నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు 2026 జూన్ లో ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తి కావాల్సిన నిర్మాణాలు తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని సవాళ్లు ఎదురైనా జీఎంఆర్ సంస్థ పనులు ఆపడం లేదన్నారు. ఓవైపు వర్షాలు కురుస్తున్నా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 86% ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు. విశాఖ నుంచి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి అనేక సార్లు సమీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 7 పాయింట్లు గుర్తించామని చెప్పారు. మార్చి, ఏప్రిల్లోగా ఈ రహదారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలివేటెడ్ కారిడార్ కూడా ప్రతిపాదనలో ఉంది. బీచ్ కారిడార్ నిర్మాణం కోసం కూడా డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. విశాఖ నుంచి కొచ్చికి కనెక్టివిటీ కోసం వినతులు వచ్చాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచేందుకు దృష్టి సారించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ మధ్యలోనే మనకు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు. ఎర్త్ వర్క్స్ కానీ, రన్వే కానీ, ట్యాక్సీవే కానీ వీటన్నిటినీ ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేశాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏవైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి అది ఎప్పటికప్పుడు డిస్కషన్లో కూడా వస్తున్నటువంటి అంశం. అది దానికి సంబంధించి అనేక సార్లు మన విశాఖపట్నం అధికారులతోని, నాయకులతోని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక మీటింగ్స్ కూడా, రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఒక 7 పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆ 7 పాయింట్స్ని కానీ మనం సరిగ్గా డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జిస్టింగ్ అనకాపల్లి ఆనందపురం హైవే ఏదైతే బ్రహ్మాండంగా తయారై ఉందో దానికి కానీ కొన్ని పాయింట్స్ని ఈజ్ ఆఫ్ చేసి ట్రాఫిక్ని అక్కడ డైవర్ట్ చేసే పాయింట్స్ వైజాగ్ సిటీ నుంచి కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎయిర్పోర్ట్కి రావడానికి విశాఖపట్నం తాలూకా ప్రజలందరికీ కూడా కాస్త వెసులుబాటు కలుగుతుంది ఆలోచనతో 7 పాయింట్స్ మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అందులో భీమిలి తాళ్ళవలస దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఒక 4 కిలోమీటర్స్ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ హయాంలో చేసిన ఇబ్బందులను దాటి రైతులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, అధికారులతో ధాన్యం కొనుగోలుపైన మనోహర్ సమీక్షించారు. కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. ఈ సంవత్సరం ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మీ అందరం కూడా సిద్ధమయ్యాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక వారం ముందే మేము ప్రారంభిస్తాం. రైతులు ఎక్కడ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. దళారుని దయచేసి ప్రోత్సహించబాకండి. పీడీఎస్ రైస్ విషయంలో
సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు. బాగా లోతుగా పాతుకుపోయిన మాఫియా ఇంటింటికి వెళ్లి సేకరించడం, రేషన్ షాపులు మూసేసి వ్యాన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వ్యాన్ల ద్వారా వీళ్ళు చేసిన సరఫరా, వీటన్నిటిని మేము స్టెప్ బై స్టెప్ అధిగమించుకుంటూ వస్తున్నాం. తప్పకుండా అది ఒక సక్సెస్ స్టోరీ చేసి చూపిస్తాం. వైకాపా అధ్యక్షుడు జగన్ కు రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీలో జగనే చెప్పారు. ఆ తర్వాత పొలిటికల్ గేమ్స్ 3 ముక్కలాట ఆడారు. ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలి. అనంతపురం శ్రీకాకుళానికి అమరావతి సెంటర్ పాయింట్ లో ఉంది. అమరావతికి రైల్వే కనెక్టివిటీ, పోర్ట్, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాయి. రాజధానిగా అమరావతిని అంగీకరించి అసెంబ్లీలో జగన్ కూడా చేతులెత్తారు. మళ్లీ ప్రభుత్వం రాగానే మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులని, మళ్లీ అధికారం కోసం అమరావతి అని మాట మార్చడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా. గత 5 సంవత్సరాలు ఏది మాట్లాడినా, ఎవరు కౌంటర్ వేసినా ఆయనే సజ్జలు. ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం, ప్రభుత్వ పరంగా మాట్లాడటమే. నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా. ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు, కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యతగా చెప్పాలా. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాళ్ళ పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అలా చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి దిస్తే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది గమనిస్తున్నారు. ఇదంతా ఓట్ల రాజకీయమని అంత గమనిస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామని గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పారు. అందరి సహకారంతో గుంటూరు జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ గా తమీం అన్సారియా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయడమే కాకుండా అర్హులకు అందిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే ఖాజావలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటి ప్రయారిటీగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పూర్తిగా పరిష్కరించి సమర్థవంతంగా పరిష్కరించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా ఎక్కువ ఫీల్డ్ విజిట్స్కి ప్రయారిటీ ఇచ్చి ఫీల్డ్కి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ సమర్థవంతంగా పరిశీలించడానికి కృషి చేస్తాము. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తాము. అదేవిధంగా గవర్నమెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్ను అర్హులైన అందరికీ కూడా అందేలా, ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందేలా సమర్థవంతంగా అమలు చేస్తాము. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడం, జిల్లా స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం జిల్లా జీడీపీని పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరుగుతుంది. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓస్, మీడియా మిత్రులు మీ అందరి సలహాలు మరియు సహకారంతో కలిసికట్టుగా పనిచేసి గుంటూరు జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనస్ఫూర్తిగా కృషి చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలను శనివారం స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల గదులను వారు పరిశీలించారు. ఈ మేరకు మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 26 కోర్సులు ఉన్నాయని, దానికి అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని తెలిపారు. కోల్ ఇండియా సంస్థ వారి సహకారంతో 12 తరగతి గదులను G+2 తరహాలో ఆధునిక హంగులతో నిర్మాణం చేపడుతున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు,
డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కాలేజ్ ప్రిన్సిపల్ జోష్న, కార్పొరేటర్ పోతురాజు సమత పాల్గొన్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో చాలా రోజులుగా ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యలన్నీ 1 by 1 తీసుకుంటా కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కొన్ని CSR ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ తీసుకొని వచ్చి అన్నీ చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ తీసుకుంటే పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ బాగా ఫీజులు ఎక్కువైపోయినాయి, అందరూ ఎఫర్ట్ చేసుకోలేరు. అదేవిధంగా ఇలాంటి కాలేజీల్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఇలాంటి కాలేజీల్లో మంచి సౌకర్యాలు చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా ఈ కాలేజీలో 2500 మంది చదువుతూ ఉన్నారు. 26 కోర్సులు ఉన్నాయి. మొత్తం 26 కోర్సులకు గాను దాదాపు 45 క్లాస్ రూమ్లు అవసరం. అయితే ఇక్కడ 30 క్లాస్ రూమ్లే ఉన్నాయి ఈ రోజున. ఇంకొక 12 నుంచి 15 క్లాస్ రూములు అడిషనల్గా కావాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు, నజీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ, జ్యోత్స్న కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా కోల్ ఇండియా వాళ్ళతోటి మాట్లాడి CSRకి దీనికి ఒక 12 క్లాస్ రూమ్లు G+2 బిల్డింగు, ఒక్కొక్క ఫ్లోర్ 3200 స్క్వేర్ ఫీట్, అంటే 12,000 స్క్వేర్ ఫీటు, ఒక 10 నుంచి 10,000 స్క్వేర్ ఫీట్ వచ్చే విధంగా ఒక 2.5 కోట్లతోటి బిల్డింగ్ ఎస్టిమేట్ చేసి కోల్ ఇండియా వారితో మాట్లాడాం. వాళ్ళు కూడా ఇస్తానని చెప్పారు నాకు. వారు నాకు కొంచెం పర్సనల్గా పరిచయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఆ డబ్బులు రాగానే దీన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అందుకనే ఈరోజు వచ్చి ఒకసారి నేను కూడా చూడలేదు, దీన్ని చూసి ఎక్కడ ఇవన్నీ అని చెప్పి ఈరోజు అందులో భాగంగా వచ్చాం. ఆ విధంగా వీళ్ళందరికీ డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది. ఇక్కడ 2500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ మహిళా కళాశాలకి అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ నిర్మించడానికి గౌరవ మంత్రివర్యుల దగ్గరికి రిప్రజెంట్ చేసినప్పుడు ప్రభుత్వ నిధులే కాకుండా తన పరిచయాలతో కోల్ ఇండియా CEO గారితో మాట్లాడి దాదాపు 2.5 కోట్ల రూపాయలు CSR నిధులతో ఈరోజు ప్రభుత్వ కళాశాలకు సంబంధించి 12 క్లాస్ రూమ్స్ నిర్మించడానికి ముందుకు రావడం చాలా సంతోషం. మంత్రి గారికి మనందరి తరపున, గుంటూరు ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు గతంలో కూడా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించి కనీసం టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఇంటర్మీడియట్ కాలేజీలో టాయిలెట్స్ కట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ మహిళా కళాశాలగా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించేటువంటి మధ్య పేద తరగతి ప్రజలు, ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు చెప్పినటువంటి విధంగా కార్పొరేట్ పాఠశాలలో ఖర్చులు పెరిగిపోయి ఫీజులు ఎక్కువైపోయి పిల్లలు చదువుకునే దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మధ్యలో గ్రౌండ్ గురించి కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజ్ మధ్యలో, అలాగే వొకేషనల్ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎవరైనా ముందుకొచ్చి CSR నిధుల ద్వారా ఇచ్చేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళను కూడా ఈ కళాశాల అభివృద్ధి కోసం తీసుకొని రావాల్సిందిగా మంత్రి గారికి ఈ సందర్భంగా కోరుతూ, అత్యంత ఆధునిక సదుపాయాలతో అన్ని రకాల హంగులతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ హాస్పిటల్కు నీళ్లివ్వలేని మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కాలేజీలు కట్టారని అంటే రాష్ట్ర ప్రజలు ఎలా నమ్ముతారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలను సందర్శించిన సందర్భంగా మెడికల్ కళాశాలలపై జరుగుతున్న దుమారంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. 17 మెడికల్ కళాశాలలపై పూర్తి స్థాయి వివరాలను త్వరలో తాను వెల్లడిస్తారని ఆయన తెలిపారు. ఎయిమ్స్ని అత్యంత సుందరంగా, అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే, రోజు సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ మారిన మొదటి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం. రోడ్డు యాక్సెస్ ర్యాంపు 500 పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం.
చిత్తశుద్ధి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు గుంటూరు జనరల్ హాస్పిటల్లో. మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు, టెస్టులు బయట రాసేవాళ్ళు, వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన, అలాంటి పరిస్థితులు. 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. సరే నువ్వు 17 కాలేజీలు కట్టావు, తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఇదే అడుగుతున్నా. ఆ మాటలు వినే వాళ్ళు ఎవరికైనా. అంటే ఎయిమ్స్లో ఏంటి, వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేది ఏం లేదు. ప్రతిసారి అందరినీ మోసం చేయలేం. ఒక్కొక్కరిని మోసం చేయగలం, ఒక్కొక్కసారి చేయగలం. అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు. సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలనుందో ఇవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే నిర్ణయిస్తారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చికిత్స నిమిత్తం వచ్చిన ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జీజీహెచ్ల సౌకర్యాలను, ఎక్విప్మెంట్, వైద్యుల పనితీరు తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా శానిటరీ సమస్యలు, మరుగుదొడ్లలో ఇబ్బందులు ఉన్నాయని రోగులు ఈ సందర్భంగా పెమ్మసానికి విన్నవించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వితో పాటు శానిటరీ సిబ్బందిని వెంటనే పిలిపించి ఆయా సమస్యలకు తగిన పరిష్కారాలను వివరించారు. నిధుల కొరత లేకుండా పెండింగ్ బిల్లులను తెప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం ఓపీ, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. అలాగే ఇటీవల తురకపాలెంలో ఆరోగ్య సమస్యలతో జీజీహెచ్లో అడ్మిట్ అయిన బాధితులను కూడా ఆయన కలిసి పరామర్శించారు. అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి నీతులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడని, అవి నమ్మే స్థితిలో ప్రజలు లేరని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. గుంటూరు అరండలపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. అమరావతిలో తిరిగే తెల్లత్రాచు పాము లాంటి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుండే పాలన అందిస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో రాజధాని రైతులు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకులకు బుద్ధి మారలేదని అన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో స్టాండ్ మారడాన్ని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండిగా ఉంటాడని, ఆయన మారే వ్యక్తి కాదని అన్నారు. వైసీపీ నాయకులకు దమ్ము ఉంటే అమరావతి రాజధాని అని ప్రమాణం చేయండి అని అన్నారు. వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. గట్టి మాట. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ సర్వసకల విషయాలకి మూలాధారమైనటువంటి వ్యక్తి. అతను అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక తెల్లత్రాచు. ఆ తెల్లత్రాచు నిన్న కొన్ని మాటలు మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడింది నిన్న. ఏమని అంటుందంటే, మేము రేపు అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో విజయవాడ అమరావతిని డెవలప్ చేస్తాము, అక్కడేమో ఆ బిల్డింగులు కట్టిన బిల్డింగులు అంతే ఉంటాయి, అది కొనసాగిస్తాము అని ఒక లూజుగా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ సెంటర్ ఆఫ్ ది లొకేటెడ్ ప్రాంత ప్రజల, జిల్లాల ప్రజల్ని, ఆ ప్రజాప్రతినిధులను వంచన చేయటానికి ఆ తెల్లత్రాచు నిన్న మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక పెద్ద తెల్లత్రాచు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఎంత దుర్మార్గం అంటే, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా అడుగుతూ ఉన్నారు, అమరావతి మీద మన స్టాండ్ ఏంటి, మేము ఏ ఊరు పోయినా అదే అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకోండి, ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే దారి తప్పించడానికి, మోసగించటానికి అతను ఒక నయవంచనతో కూడిన ఒక వంచనా శిల్పం. అతను ఆ వంచనా శిల్పంలో భాగంగా ఒక నయవంచనతో అమరావతి ఇక్కడే ఉంటుంది, కృష్ణా, విజయవాడ, గుంటూరు మధ్య నగరాన్ని డెవలప్ చేయాలి అంటే ఆ అమరావతిని వదిలేస్తాడు. అది అర్థం కాకుండా వంచనతో కూడిన కొన్ని పదాలు వాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మోసపూరితమైన మాటలు మానుకోవాలని చెప్పి
క్లారిటీగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజానీకం చెప్పుతో కొట్టిన తీర్పు ఇచ్చారు. చెప్పుతో కొట్టారు. అమరావతి విషయంలో మేము అమరావతికి సపోర్టు, కూటమి నిర్ణయానికి సపోర్టు, చంద్రబాబు గారి నిర్ణయానికి మేము సపోర్ట్ అని 172 సీట్లు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు. ఇంకా దానిలో మళ్ళీ వంచన ఏంటి? మీ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, మీ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి దిక్కు లేక మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మప్పిపోయిన మాటలు చెప్పాలి కాబట్టి అది ఏంటో తేల్చండి, దాని విషయం పరిష్కారం చేయండి, ఏదో స్టాండ్ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని ఈ ప్రాంత రాజకీయ నాయకులు అడుగుతూ ఉంటే వైసీపీ నాయకులు తురకపాలెం గ్రామంలో పర్యటించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గుంటూరు లార్జ్ సెంటర్లోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదే మాట్లాడారు. తురకపాలెం మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్లు నాయకులను పంపించారని చెప్పారు. తురకపాలెంలో 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకు నుండి గ్రామంలో మంచినీరు వచ్చిందన్నారు. వైసీపీకి రాజీనామా చేయాలి అంటే కులం శవం కావాలని అన్నారు. పంచాయతీ వ్యవస్థను నాశనం చేసి డబ్బులు దారి మళ్లించారని తెలిపారు. జలజీవన్ మిషన్ లో ఎంత డబ్బు నాశనం చేశారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం తాగడం వల్లనే తురకపాలెం గ్రామంలో ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోయారని అన్నారు. తురకపాలెం గ్రామంలో అనుకోని విధంగా దురదృష్టవశాత్తు కొన్ని మరణాలు జరిగినాయి అక్కడ. సో ఒకసారిగా ప్రభుత్వం అప్రమత్తమై దాని మీద ఏం జరుగుతుందనేది అటు మెడికల్గా అక్కడ ఉన్నటువంటి పరిసరాల గురించి కానీ అన్నీ ఎనలైజ్ చేస్తూ ఇప్పటివరకు కూడా వాళ్ళందరికీ క్యాంపులు పెట్టి దాన్ని కంట్రోల్ చేయగలిగాం. కంట్రోల్ చేసాం కూడా పూర్తిగా. సరే, ఈ పర్వంలో గతంలో పాలించినటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు చాలామంది ఆ ప్రాంతానికి రావటం, ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ప్రయత్నాలు చేస్తూ కూడా గడుపుకుంటూ వచ్చారు. కానీ ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవం ఏంటో, ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తున్నటువంటి మాకు తెలుసు. అనుకోని విధంగా జరిగింది, దాన్ని రెక్టిఫై చేశాం. నిన్న మళ్ళా కొత్త యాక్టర్లు వచ్చారు. ఒక ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఇంకొక ఆయన మన పక్కన ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి. ఏదో మేధావులుగా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. మేము గతంలో మా వాళ్ళు వచ్చి మాట్లాడినా కానీ అది పాపం ఏదంటే మాట్లాడి ఏదో చెప్పారు, అది సరిపోలేదు, ఇవాళ మేము మేధో సంపత్తిలో ఉన్నటువంటి ఇద్దరం వచ్చామన్న విధంగా నిన్న వచ్చారు, చూశారు. అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్న తర్వాత యథాలాపంగా మళ్ళీ మాట్లాడారు కాబట్టి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఈ మేధావులిద్దరు కూడా దాంట్లో ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఆయన గతంలో మంత్రిగా కూడా చేశాడు, ఏమి వెలగబెట్టాడో పాపం అతను తెలుసు. ఇంకొక ఆయన పక్క జిల్లాలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఏ రకంగా కులాల మధ్యన గొడవలు పెట్టాలని చెప్పేసి ఈ రోజు కూడా చేస్తానంటాడు. అది కూడా ఆ ప్రాంతంలో వాసులందరికీ తెలుసు. పల్నాడు జిల్లా దాచేపల్లి అద్దంకి నార్కెట్పల్లి హైవేపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు స్థానిక నారాయణపురం గ్రామానికి చెందిన 22 సంవత్సరాల సుకుమార్గా గుర్తించారు. మృతుడు స్థానిక ఓ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనులు ముగించుకుని హోటల్కు వెళ్తుండగా అతివేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో సుకుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని లారీని స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు మండలం అన్నపర్రు గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 2 మహిళా కూలీలు మృతి చెందారు.
అన్నపర్రకు చెందిన కిట్టు శ్రీలక్ష్మి, తన్నీరు నాగమ్మ, దేవరపల్లి సామ్రాజ్యం కూలీ పనులకు వెళ్లారు. వర్షం పడడంతో తిరిగి ఇంటికి వస్తుండగా కొప్పర్రు అన్నపర్రు రహదారిలోని చాకలి చెరువు వద్ద పిడుగుపడడంతో నాగమ్మ, సామ్రాజ్యంలో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. విద్యారంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంపై ఏఎస్ఎఫ్ యుద్ధం ప్రకటించారని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. విద్యార్థుల సౌండ్కు ప్రభుత్వం భయపడాలన్నారు. చంద్రబాబు దిగిపోయేలోపు ప్రజలకు ఏం మిగిలిందని జోషిం చెప్పారు. విద్యా రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు న్యాయం జరగదన్నారు. ఏ విధంగా చూసినా కార్పొరేట్ కళాశాలల ముందు గవర్నమెంట్ కళాశాలలు నిలబడటం లేదన్నారు. డబ్బు లేదన్న సాగుతో నూతన మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో అభివృద్ధి అంటూ చంద్రబాబు చేతులెత్తేశారని మండిపడ్డారు. శనివారం గుంటూరు ఏసీ కళాశాల ఆడిటోరియంలో విద్యా వైద్య రంగాల కార్పొరేటీకరణను ఆపాలి, కషాయీకరణను అడ్డుకుందాం అనే అంశంపై ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు రమేష్ పట్నాయక్, సుబ్బారావు, నాసర్జీ తదితరులు పాల్గొన్నారు. ఆ సౌండ్కే అవతల వాళ్ళంతా కూడా ఇదైపోతారు. అప్పుడు యాక్చువల్గా కర్ణుడు అవతల, అర్జునుడికి అవతల ఉండేది కర్ణుడు. కర్ణుడి యొక్క సారథి ఎవరంటే రథసారథి శల్యుడు. శల్యుడు అడుగుతాడు కర్ణుడిని. శల్యుడు ఏమడుగుతాడంటే, నువ్వు భయపడినావు కదా అని అడుగుతాడు. నువ్వు భయపడినావు కదా అంటే కర్ణుడు కూడా అమోఘమైన పరాక్రమవంతుడు, యుద్ధంలో కూడా తారితేన వాడు. కానీ కర్ణుడు అంటాడు, నిజమే ఒక క్షణం పాటు నేను కూడా భయపడినాను అంటాడు. మీరు కూడా యుద్ధం ఎట్లా చేయాలంటే మీ సౌండ్కే గవర్నమెంట్ భయపడాలి, అంత సౌండ్ చేయాలి. కారణం ఏమంటే, నేను మొదటిసారి మీటింగ్లో చెప్తాను, ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోయేలోగా ఈ రాష్ట్రంలో ప్రజలకంటూ ఏమీ ఉండదు. ఏమి చేయడా చంద్రబాబు నాయుడు అంటే, చంద్రబాబు నాయుడు చాలా చేస్తాడు. అమరావతి కడతాడు, డౌటే లేదు. బ్రహ్మాండమైన అమరావతి కడతాడు, కొన్ని ఐటీ సంస్థలు తెస్తాడు, కొన్ని పరిశ్రమలు కడతాడు, కొన్ని ప్రాజెక్టులు కడతాడు. కానీ దేనిపైన కూడా మన ప్రజల పెత్తనం ఉండదు. పెత్తనం కార్పొరేట్ల పెత్తనం ఉంటుంది. అన్ని వాళ్ళకి అప్పచెప్తాడు. మేము మన డాక్టర్ గారు చెప్పారు, విద్యారంగం టోటల్గా ప్రైవేటైజేషన్. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల కార్పొరేట్గా ఆపాలని, కాషాయకరణ అడ్డుకుందామనే అంశంపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి సదస్సు ఈరోజు గుంటూరు నగరంలో ఏసీ కళాశాల నందు నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకులందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 6 నెలల నుంచి రాష్ట్రం నెలకొన్న విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోటలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సదస్సులో అనేక విద్యారంగ సమస్యలు చర్చించడానికి ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇక్కడంతా సంసిద్ధమయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలని కార్పొరేటీకరణ చేస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో 66 సంవత్సరాల లీజుకి ఎకరానికి 100 రూపాయలకి 200 రూపాయలకి వాళ్ళ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్తా ఉంది. ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కుమారు నారా లోకేష్ గారు ఆగస్టు 16, 2023 సంవత్సరంన మంగళగిరి నియోజకవర్గంలో విద్యార్థుల మధ్య హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలు రద్దు చేస్తాము. ప్రతి ఒక్క పేద విద్యార్థికి, ప్రధానంగా మెరిట్ విద్యార్థులకి, నీట్ రాసి స్కోర్ సాధించిన విద్యార్థులకి ఉచితంగా కన్నడ కోటాలో సీట్లు వచ్చేలా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల కళాశాల మాకు అవసరం లేదని చెప్పని, పాడేరు కళాశాల మాకు అవసరం లేదని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. దాన్ని ఏఐఎస్ఎఫ్ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా నాటకంతో పీపీ విధానం తెచ్చి ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలని, అదేవిధంగా హాస్పిటల్స్ దూరం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం, పేదవర్గం అంతా చూపించుకునేది ప్రభుత్వ హాస్పిటల్లోనే. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా 90 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈరోజు ఉచితంగా సీట్లు ఇస్తారా మెరిట్ విద్యార్థులకి? అదేవిధంగా పేద వర్గాల ప్రజలకి ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే పీపీపీ విధానం వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా నారా లోకేష్ గారు 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దన్నారు.
ఈరోజు 2 పీజీ సెట్లు అయిపోయినాయి. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొంది నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వస్తుందని చెప్పి కోరికలతో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.